రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నటువంటి వర్షాలు, దాంట్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. అయితే మన సూర్యాపేట జిల్లా పరిస్థితి ఏంటంటే నీళ్లు లేవు. ఇవాళ కడగడానికి నీళ్లు కూడా రావట్లేదు. ఏం చేస్తున్నారు? వరద తగ్గి దాదాపు 48 గంటలైనా ప్రజల్ని ఆదుకోరా? అన్నం కూడా పెట్టడంలో ఫెయిల్ అయిపోయింది ఈ ప్రభుత్వం. కనీసం ఇంత భోజనం ప్యాకెట్లన్నా పంపాలి కదా. అసెంబ్లీలో మా సబితక్క లా అండ్ ఆర్డర్లో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద దాడి, ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల మీద దాడి, జర్నలిస్టులు ప్రశ్నిస్తే నీ సొంత ఊర్లో జర్నలిస్టుల మీద దాడి, రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద కేసులు పెడతావు. నిన్న వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేస్తావు. ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేలం వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా? అంటే ఏందన్నట్టు మీరు ఏం రాజ్యం నడుపుతారు? ఇదే ఆ ప్రజాపాలన. నీ ప్రజాపాలనలో ప్రజలకు మేము సాయం చేయడానికి వస్తే, ప్రజలకు మేము సహకారం ఇస్తే, ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మా అజయ్ గారి కారు మీద మీరు బియ్యం ఇస్తే వండుకునే పరిస్థితి లేదు. ఇంట్లో దాదాపు ఒక అడుగు మోకాలు లోతు. మేమేం భయపడం. తెలంగాణ ఉద్యమంలో నీ తాత జేజమ్మలతో కొట్లాడిన చరిత్ర మాది. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చరిత్ర మాది. నీలాంటి ఈ పిచ్చి చర్యలకు, పిచ్చి చేష్టలకు భయపడే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ అందించండి. ఇసుక మెట్టబెట్టినటువంటి చోట వారికి ఎకరానికి 50,000 రూపాయల సాయం అందించండి. అదేవిధంగా సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు ఎవరైతే నష్టపోయినరో ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కానీ, అదేవిధంగా మున్సిపల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పోయినాయి. అదేవిధంగా పిల్లల సర్టిఫికెట్స్ అన్నీ కూడా పోయినాయి. వాళ్ళందరికీ కూడా దయచేసి ఉచితంగా సర్టిఫికెట్లు ఇప్పించే కార్యక్రమం చేపట్టండి. ఇళ్లల్లో పూర్తిగా మునిగిపోయి కట్టుబట్టలు తప్ప ఏమీ లేనటువంటి ఇండ్లు ఉన్నాయి. దాదాపు నాకు తెలిసి ఒక 3,000 ఇళ్లు ఖమ్మంలో ఉన్నట్టుగా ప్రాథమిక అంచనా, మా పార్టీ అంచనా. ఫ్రిడ్జ్లు, టీవీలు, గ్రైండర్లు, కూలర్లు, బట్టలు, బెడ్స్, బియ్యము, సమస్తం బట్టలు తప్ప ఏమీ లేవు. ప్రతి ఇల్లు 4-5 లక్షల నుంచి 10 లక్షలు నష్టపోయింది. వారికి ఇంటికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలి, కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేసీఆర్ గారి హయాంలో గతంలో వరదలు వస్తే మా అజయ్ గారు, వీరయ్య గారు, ఉపేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆ రోజు రిటైనింగ్ వాల్ కట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి కోరారు. ఆ రోజు కేసీఆర్ గారు 650 కోట్లతోని 2 వైపులా 8.5 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ను శాంక్షన్ చేశారు. ఆ పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఖమ్మంను శాశ్వతంగా ఈ వరద నుంచి దూరం చేసే విధంగా ఆ రోజు కేసీఆర్ గారు మంజూరు చేసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2-3 విషయాలు మర్చిపోయాను. ఒకటేమో మొన్న ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిన ఒక 7 వ్యక్తులు 9 ప్రాణాలు కాపాడినారు. ముఖ్యంగా వారిని అభినందించకుండా ఉండలేకపోతున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యంగా గ్రామ పెద్ద తిరుపతిరావు గారు, మరొక పెద్ద వెంకటనారాయణ గారు, జేసీబీ ఓనర్ వెంకట్రాములు, ఉపేందర్, జవహర్ లాల్, సుభాష్, నాగేష్, సుభాన్, జేసీబీ డ్రైవర్ సుభాన్, నాగేశ్వరరావు, ఈ 7 అత్యంత సాహసోపేతంగా మరి ఆ రోజు రాత్రి ప్రజల ప్రాణాలు కాపాడారు. వారికి హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ అభినందనలు తెలియజేస్తూ ఉంది. వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి సన్మానం కూడా చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా అదిగో ఇదిగో హెలికాప్టర్ వస్తుందని చెప్పి హెలికాప్టర్ పంపలేకపోయినారు. చివరికి దేవుడే కాపాడాలని చేతులు ఎత్తేసినారు. కానీ అక్కడ ఈ 7 వ్యక్తులు ధైర్యం చేసి ఆ జేసీబీని పెట్టి ఆ జేసీబీ ఓనరు, డ్రైవరు, గ్రామ పెద్దలు తాడు సహాయంతో, జేసీబీ సహాయంతో వారిని కాపాడారు. వారి ప్రభుత్వం ఫెయిల్ అయినా ఇవాళ వాళ్ళు ఒక బాధ్యతాయుతంగా కాపాడినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మా పువ్వాడ అజయ్ గారు దాదాపు 3,000 మందికి కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడానికి స్టార్ట్ చేసినారు. దాదాపు కొంతమందికి ఈరోజు అయింది.
మిగతా వాళ్ళకి చేస్తున్నారు. అదేవిధంగా వడ్డీరాజు రవిచంద్ర గారు కూడా ఒక 3000 నిత్యావసర వస్తువుల సరుకులను వారు కూడా పంపిణీ చేస్తున్నారు. వారికి కూడా అభినందనలు. అదేవిధంగా ఉపేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున పాలేరు నియోజకవర్గంలో నిత్యావసర వస్తువులు పంపుతున్నారు. అంతేకాకుండా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా నియోజకవర్గాల నుంచి కూడా రేపటి నుంచి వారికి అవసరమైన బియ్యం కానీ పప్పులు, నూనెలు, బట్టలు తదితర వస్తువులు కూడా రేపటి నుంచి మేము కూడా లారీల్లో డీసీఎంల్లో ఖమ్మం మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి పంపించి పంపిణీ కూడా చేయబోతా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కాల్ ఇచ్చింది. మొన్న మా సిద్దిపేటలో అయితే 4-5 లారీలు రెడీ అయినాయి. రేపు ఉదయం నేను జెండా ఊపి ఖమ్మంలో అజయ్ గారికి పంపిస్తాను. అట్లా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఇతోధికంగా సాయం చేయబోతా ఉంది. ఆ కుటుంబాలను చూసిన తర్వాత నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. పెద్ద ఎత్తున ఆ కుటుంబాలకు పాలేరు, ఖమ్మం ఈ ప్రాంత నియోజకవర్గ ప్రజలకు పెద్ద ఎత్తున మేము అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం. మా దగ్గర నుంచి కూడా ఇక్కడికి పంపించడం జరుగుతుంది. ఇకపోతే కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఈరోజు మా దగ్గర జరిగినటువంటి దాడి మీద ఫోటోలన్నీ కూడా మీకు పంపిస్తాను మీడియా మిత్రులకు. కట్టెలు పట్టుకొని పక్కనే సిఐ ఉన్నాడు, కర్రలు పట్టుకొని బండలు పట్టుకొని స్పష్టంగా దాడి చేస్తున్నారు. సిఐ, కాంగ్రెస్ గుండాలు ఇద్దరు ఆ ఫోటోలో ఉన్నారు. వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు అవన్నీ కూడా షేర్ చేస్తాం. దయచేసి ప్రజలకు మేము దానికేం భయపెట్టడం కాదు, ఈ తాటాకు చప్పులకు భయపడం. కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా మా దాడి గురించి కంటే కూడా మా బాధ, మా ఆవేదన ఆ ప్రజలకు సాయం జరగాలి. ప్రతి ఇంటికి 2 లక్షల సహాయం చేయండి. చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఇవ్వండి. సర్టిఫికెట్లు ఉచితంగా ఇప్పించండి. వాళ్ళని పేదల్ని కాపాడండి. మిమ్మల్ని విడిచిపెట్టాం, మేము ఇంకా కొట్లాడతాం మీ మీద. ఇప్పుడు ఇది సమయం కాదని ఓపికతో ఉన్నాం. తప్పకుండా పిల్లలకు బుక్స్ కూడా పోయినాయి మొత్తం. కొత్తగా మళ్ళీ పాఠ్య పుస్తకాలు ఇవ్వండి, నోట్బుక్స్ ఇవ్వండి, సర్టిఫికెట్స్ ఇవ్వండి. ఆ కుటుంబాలను ఆదుకోండి. ఇప్పటికీ మంచినీళ్ళు పోలేదు, ఇప్పటికీ కరెంటు పోలేదు. మీరు ఫెయిల్ అయిపోయింది. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా మీద దాడితో ఏమొస్తుంది? ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు మేలు చేయండి. మిమ్మల్ని నమ్మి 9 సీట్లు గెలిపిస్తే ఖమ్మం ప్రజలకు దారుణంగా ఇలా మీరు అన్యాయానికి గురి చేసిండ్రు, నష్టానికి గురి చేసిండ్రు. ఇట్స్ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇలా కొద్దిగా మీరు జాగ్రత్త పడి ఉంటే, ముందస్తుగా మీరు సౌండ్ సిస్టమ్ పెట్టి ప్రజల్ని అలర్ట్ చేసి ఉంటే ప్రాణాలు కాపాడగలిగేది, ఆస్తి నష్టాన్ని నివారించే అవకాశం ఉండే. కానీ ఇక్కడ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. జరిగింది. ఇప్పుడైనా కళ్ళు తెరవండి, ఆ ప్రజల్ని కాపాడండి.